మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి కృపనిచ్చినటువంటి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనకి చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రాము అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఈయన ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు పరిచయం అవుతూ ఉంటాడు. అబ్రాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఇద్దరు కుమారులు ఏశావు యాకోబు అని మనమందరూ కూడా ఎరిగి ఉన్నటువంటి వారమే. ప్రియులరా, ఏశావు భ్రష్టుడైపోయినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ యాకోబు దీవించబడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఏదో ఒక రీతిగా తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందాలని తల్లి ఒక పాత్ర పోషించింది. ఆ పాత్రలో యాకోబు దీవెనలు పొందుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులరా, ఎప్పుడైతే యాకోబు ఆశీర్వాదాలు పొందాడో ఏశావు అతని మీద ద్వేషం పెంచుకోవడం ప్రారంభించినట్టుగా మనము వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇందులో యాకోబు యొక్క ప్రయాణంలో అక్కడ తల్లి పాత్ర ఎంత ఉందో తండ్రి పాత్ర కూడా అంతే ఉంది అనే విషయాన్ని దేవుని బిడ్డలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నేను చెప్పే ఈ సందర్భం అంతా కూడా ఆదికాండం 28వ అధ్యాయం 29వ అధ్యాయంలో ఈ రెండు సందర్భాల్లో వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి చూడండి ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఇస్సాకు యాకోబును పిలిపించి, కనాను కుమార్తెలలో ఎవతనూ వివాహం చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒక దానిని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాను అనే మాట. ఇందులో యవనస్తులు బాగా నేర్చుకోవలసినటువంటి మాట ఏంటి అనంటే, ఇక్కడ ఇస్సాకు ప్రియులారా యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఓ అబ్బాయి, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దు. నువ్వు పలానా చోటకు వెళ్ళు, అక్కడ నీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఒక వధువును నీవు వివాహం చేసుకోవాలి, లేక ఒక పాపను నువ్వు వివాహం చేసుకోవాలి అని పంపించినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ ఈ దినాల్లో పరిస్థితులు ఎలా మారాయి అని అంటే, తల్లిదండ్రులు చూచినటువంటి సంబంధాలు పిల్లలకు నచ్చటం లేదు. ప్రియులారా, తండ్రి పలానా సంబంధం ఉంది అని అంటే ఆ సంబంధం నాకు వద్దు, నా ఇష్టం వచ్చినటువంటి వారిని నేను చేసుకుంటాను అనే రీతిగా ఈ రోజున యవనస్తులు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటారు. నేనంటాను, అలాగ నువ్వు చేసే ఫలమైతే దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. 28వ అధ్యాయంలో ఈ యాకోబు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. మధ్యదారిలో ఆయనకు నిద్ర వచ్చి పడుకుంటే అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన, నీవు నాకు వెళ్ళు స్థలమందు తోడై ఉండాలి, నాకు తినడానికి ఆహారం ఇవ్వాలి, ఇవన్నీ నాకు ఇస్తే నా దేవుడిగా నువ్వు ఉంటావు అని 28వ అధ్యాయంలో సారాంశాలు రాయబడుతూ ఉంటాయి. దయచేసి ఇక్కడ యాకోబు ప్రయాణాన్ని మనం గమనిస్తూ ఉంటే యాకోబు తన ప్రయాణ జీవితంలో ఒక కొలిక్కి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియులరా, అక్కడ మనం 29వ అధ్యాయంలో ఒక పాప మనకు కనబడుతుంది. ఆమె పేరు రాహేలు అనే మాట, ఇంగ్లీష్లో రేచల్ అని మనం పిలుస్తూ ఉంటాం. దయచేసి వినండి. ఈమెలో ఉన్నటువంటి కొన్ని గుణాలు క్రైస్తవ సార్వత్రిక సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడతాయో మనం వాక్యంలో మనం చూడాలి. అక్కడికి వెళ్ళి 29వ అధ్యాయం ఆదికాండంలో అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఫలాని వారి ఇల్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటే అక్కడ చెప్పారు, ఎదరు వెళితే వారి ఇల్లు వస్తుందండి, అదిగో వాళ్ళ పాప వస్తుంది చూసారా, ఆ పాప వాళ్ళ పాపే అని చెప్పి రాహేలును పరిచయం చేసినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇదంతా 29వ అధ్యాయం ఆదికాండం 1 నుండి 9 వచనాల్లో రాయబడినటువంటి సందర్భం క్లుప్తంగా నేను మీకు వివరించాను. ఇక్కడ 9వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆమెలో ఉన్నటువంటి మంచి గుణగణాలు ఏంటో మనం చూద్దాం. ప్రియులారా, ఇక్కడ ఆదికాండం 29వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది అనే మాట రాయబడ్డాది. చూడండి, ఒక ఆడపిల్ల ఉండి తండ్రి యొక్క గొర్రెలను ఆమె కాస్తూ వాటికి నీళ్లు పెడుతూ చాలా రీతిలుగా కుటుంబానికి చాలా సహాయకురాలుగా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రోజున
యవనస్తుల పరిస్థితి ఏంటో అది ఆలోచన చేయాలి. వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్యలోకి వచ్చిన తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రులకు సహాయకులుగా ఉండకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటే వారి జీవితమే పతనమైపోతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. రెండో మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి అని అంటే, ఒకవేళ నీవు వయసులో నువ్వు పని చేసుకోలేకపోతే, నువ్వు పని చేయకపోతే, బద్ధకస్తుడు అయిపోతే, లేజీ పర్సన్గా నువ్వు మిగిలిపోతే జీవితాంతం పస్తులు ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది అనే మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది దినాన్న యవనస్తులు పనులకు వెళ్ళక తల్లిదండ్రుల మీద వయసు వచ్చినా కానీ తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆధారపడొద్దు అని నేను చెప్పను ప్రియులారా, ఆధారపడండి. కానీ మీకు వయసు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులను సుఖముగా కూర్చోబెట్టి, నానా నేను ఈ పనికి వెళ్తాను, నేను ఈ ఉద్యోగం చేస్తాను అని మీరు వారిని ఒక స్థానంలో మీరు పెట్టగలిగితే నిజంగా దీవించబడినటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. కాదండి, మా ఇష్టానుసారంగా మాకు ఒక సెల్ ఫోన్ ఉంది, దాంట్లో వాట్సాప్లు ఉన్నాయి, దాంట్లో ఫేస్బుక్ ఉంది, ఇంకా మేము అవే చూస్తూ ఉంటాము అని అంటే నీ వాట్సాప్ నీకు భోజనం పెట్టదు, నీ ఫేస్బుక్ నీకు నీ దాహాన్ని తీర్చలేదు. ఎందుకనంటే ప్రియులారా, నీవు పని చేయాలి అని వాక్యం స్పష్టంగా తెలియజేసింది. సేవకుడైన నేను సేవ చేయాలి, సేవ చేస్తేనే ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉంటే అప్పుడే నువ్వు దీవించబడతావు. దేవుడు నీ చేతిలో ఏదో ఒక పని పెడితే, అది పాటలైనా, అది మాటలైనా, లేకపోతే ఇంకొక పని అయినా సరే, నీవు అది చేయగలిగితే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాహేలు చేస్తున్నటువంటి పని, తన గొర్రెలన్నిటికీ కూడా నీళ్లు పెడుతూ ఉంది. ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటే 9వ వచనంలో ఆమె గురించి రాయబడినటువంటి మాట, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను, ఆమె వాటిని మేపునది అని రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, 100వ కీర్తన మనం చదువుతూ ఉంటే, సమస్త దేశములారా యెహోవాను బట్టి ఉత్సాహధ్వని చేయుడి, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వాక్యములో రాయబడ్డాడు. మేపడం అంటే పోషించడం. ఈ రోజున దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. కరోనా వచ్చినటువంటి పరిస్థితులు ఆలోచన చేయండి. అది సెకండ్ వేవో, థర్డ్ వేవో, ఫస్ట్ వేవో అని అన్నారు ప్రియులారా. కానీ దేవుడు ఏ రోజు కూడా దేవుడు నిన్ను పస్తులు పెట్టలేదే. అందుకని యోహాను సువార్తలు అంటాడు, మీరు చింతింపొద్దయ్యా, ఎందుకనంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు అని అన్నాడు. ప్రియులారా, 2024వ సంవత్సరం మనము ఆల్రెడీ ఏప్రిల్ మాసంలోనికి మనం వచ్చాం. మన మీద 90 దినాలు గతించిపోయాయి. నేను అంటూ ఉన్నాను, ఈ 90 దినాల్లో దేవుడు నిన్ను ఒక్కరోజు కూడా పస్తు పెట్టలేదు. అందును బట్టి దేవాది దేవునికి ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు 9వ వచనంలో రాయబడిన మాట, రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది అని రాయబడ్డాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తీయండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. వీలుంటే బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే వినడానికైనా ప్రయత్నం చేయండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది అనే మాట రాయబడ్డాది. పని గురించి మాట్లాడాం ముందుగా. రెండవది ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రియులారా, వాక్యంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, పిల్లలారా అంటే ఈ రోజున పిల్లలకు చెప్తూ ఉన్నాడు, యవనస్తులకు చెప్తూ ఉన్నాడు. అంటున్నాడు చూడండి ఒకసారి, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి, ఇది ప్రభువును బట్టి ఆనందింపదగినటువంటి విషయం అంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున నేను అంటూ ఉన్నాను, నీ తల్లిదండ్రుల మాట మీరు వింటున్నారా? ఒక ప్రశ్న ఎవరికి వారు ఆలోచన చేయాలి. స్నేహితుల మాట వింటావు, బంధువుల మాట వింటావు, ఏమండి రక్త సంబంధికుల మాట వింటావు, కానీ నీ తల్లిదండ్రుల మాట మీరు వింటున్నారా లేదా? అందుకే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలి అని అంటే నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఫ్రెండ్స్ అని చెప్పలేదు, లేకపోతే నీ కోలింగ్స్ అని చెప్పలేదు.
అని అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు అని అన్నాడు. ఈ మాట మీకు కొంతమందికి బాధాకరంగా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల కంటే నువ్వు స్నేహితులు ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినకుండా స్నేహితుల మాటకే విలువిస్తున్నావా, జీవితంలో చెడిపోతావు ఖచ్చితంగా. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చెడిపోవాలని ఎవ్వరు కోరుకోరు. తండ్రి చెడ్డవాడైనా తల్లి చెడ్డదైనా తన పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు మీరు ఇచ్చుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ రాయబడినటువంటి మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో, అన్ని విషయాలు, చదువైన, ఉద్యోగమైన, వ్యాపారమైన అన్ని విషయాల్లో చివరికి మీ పెళ్లి విషయంలోనైనా సరే మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ నిన్ను ఏదైనా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాడంటే ఆ ఫ్రెండ్ అనేవాడు తప్పుడోడైతేనే అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, దుష్టుడు ఏమనుకుంటాడు అని అంటే ఎదుటివారు దుష్టత్వంలోనే నడిపించాలని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఇస్సాకు యాకోబును పంపించినట్టుగా తల్లి కూడా పంపించినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకు రాహేలును దేవుడు సిద్ధపరిచాడు అనంటే ఇస్సాకు యొక్క జీవితాన్ని బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు గనుక. అందుకే ఆయనకి ఇవ్వబడిన పేరు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని అన్నారు. ఇజ్రాయిల్ ఎక్కడి నుండి వచ్చారు? ఆయన ప్రార్థన చేసిన తర్వాత అంటాడు, నీ పేరేంటి అని అంటే యాకోబు కాదు, ఇక నుండి నువ్వు ఇజ్రాయిల్ అని పిలువబడతావు అని అన్నాడు. ఈ రోజున దేశముగా దీవించబడ్డది కారణం ఎందుకునంటే అది మన దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట అనే సత్యాన్ని దేవుని బిడ్డలు నేర్చుకోదగినటువంటి వారమై ఉన్నాం. మరొక మాట చదువుకుందాం, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే వినడానికైనా ప్రయత్నం చేయండి. ఇక్కడ అంటూ ఉన్నాడు 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతి నీకు కలుగజేయును. దయయు సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. నా కుమారుడా నా ఉపదేశం విను. పిల్లలారా, మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట మీరు వినండి. సేవకుడిగా నేను అడుగుతూ ఉన్నాను, వింటున్నావా లేదా? ఏమంటే ఎంతసేపు నా స్నేహితులే నాకు ఎక్కువండి అని అంటూ ఉంటే బహుశా మనం చూస్తాం తప్పిపోయిన కుమారుడి యొక్క పొజిషన్ ఎలా మారిపోయిందో. పందుల పొట్టు తినడానికి కూడా యోగ్యుడు కాకుండా పోయాడు ప్రియులారా. అందుని బట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వాక్యం చెప్తుంది, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, నీవు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతి నీకు కలుగజేయను. నువ్వు బ్రతికినంత కాలం శాంతిగా సుఖంగా నువ్వు బ్రతకాలి అని అంటే దేవుని మాట విను. 2 నీ తల్లిదండ్రుల మాట విను. 3 సంఘములో ఉన్న నీ కాపురి మాట విను. 4 సమాజంలో ఉన్న పెద్దల మాట విను. నిజంగా నువ్వు దీవించబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. వాక్యం చెప్తాది, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మరొకసారి, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వు తెచ్చే పావురాలో లేకపోతే నువ్వు తెచ్చేటటువంటి గొర్రెలో ఇవి కాదు ప్రాముఖ్యం, నువ్వు నా మాట వినాలి. అబ్రాము దేవుని మాట విన్నాడు గనుక అబ్రాము జీవితం ఆశీర్వదింపబడినటువంటి జీవితంగా మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడు. సన్మానించడం అంటే వాళ్ళని ప్రతిరోజు కుర్చీలో కూర్చోబెట్టి సాలువ కప్పమని కాదు, దండలేయమని కాదు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవమును నువ్వు వారికి ఇవ్వగలిగితే అదే వారికి చేసేటటువంటి సన్మానం. చాలామంది ఈ రోజున వివాహమైన తర్వాత తల్లిని అక్కడ విడిచిపెట్టి తండ్రిని వృద్ధాశ్రయంలో చేర్పించేసి వీళ్ళు మాకు బరువు అనుకుంటున్నారు. రేపు వచ్చే రోజుల్లో నీ పిల్లలకి ఏం చెప్తావు? నువ్వు ఆలోచన చేయి ఒకసారి. మమ్మల్ని కూడా ఎదిగిన తర్వాత మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అందులో పాడేయి అని చెప్తున్నావు కదా దాని అర్థం. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే
మొదటగా నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, ప్రేమించాలి. చాలామంది ఈ రోజున ఆస్తులు రాయించుకున్న తర్వాత, ఇల్లులు రాయించేసుకున్న తర్వాత వారిని రోడ్ల వెంబడి విడిచిపెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులను. ప్రియులరా, అది మీ జీవితాలకు శాపం. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. అది మీ జీవితాలకు శాపం. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంట తప్పనిసరిగా కోస్తాడు. దయచేసి ఈ మాట వింటున్న వారులారా, ఒకవేళ నీ తల్లినో నీ తండ్రినో లేకపోతే నువ్వు విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో వదిలిపెట్టేసావేమో, దయచేసి వెతికి తెచ్చి వారికి ఇవ్వవలసినటువంటి ఘనత, వారికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత మీరిస్తే మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అదే చెప్పింది వాక్యం. మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అనంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అనంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు అని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. మనము నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 20వ అధ్యాయంలో దేవాది దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అందులో దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా 613 ఆజ్ఞలు ఉన్నాయి. మరొకసారి, బైబిల్ అంతటిలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలన్నీ కూడా ఈ పదాజ్ఞలకు అవి ధీటుగా కనబడుతూ ఉంటాయి, లేకపోతే వాటిని పోల్చి మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ 12వ వచనంలో వాక్యంలో రాయబడ్డాది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో. అక్కడ అనుగ్రహించు దేశం మన దగ్గర భారతదేశం అని పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు భారతదేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు. ప్రియులారా, ఇక్కడ రాహేలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఆమె తండ్రి యొక్క మందను కాస్తూ ఉంది. అంటే చేసే పని ఏంటో తెలుసా ప్రియులారా? తండ్రికి సహకారిగా ఆమె ఉంది. వినండి మాట, తండ్రికి సహకారిగా ఉంది, తల్లికి సహకారిగా ఉంది, కుటుంబానికి సహకారిగా ఉంది. వయసు వచ్చింది కాదు ప్రియులారా, ఎంతవరకు నీ తల్లిదండ్రులకు నువ్వు సహాయపడుతూ ఉన్నావు ఈ విషయాన్ని గమనించు. ఎప్పటికీ నీ వయసు 25 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ వంట రాదండి, ఇంతకీ నీ వయసు 24 సంవత్సరాలు వచ్చినా ఏ ఉద్యోగం లేదండి, ఖాళీగా తిరుగుతున్నానండి అని అంటున్నావా? రేపటి దినాన్న నీ తల్లిదండ్రులు నువ్వు సుఖపెట్టలేవు. ఈ విషయాన్ని గమనించు. ఎందుకో తెలుసా? నీ తల్లిదండ్రులు నీ క్షేమం కోరి వారు పనులకు వెళ్ళి, వారు ఉద్యోగాలకు వెళ్ళి, వాళ్ళు పస్తులుండి ఎన్నెన్నో చదువులు నిన్ను చదివించారు, ఎంతో ఖర్చు పెట్టారు. కానీ ఈ రోజున నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటున్నావు అంటే దాని అర్థం నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండలేవు. ఆ విషయాన్ని దేవుని బిడ్డలు నేర్చుకోదగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి గౌరవించండి. కుటుంబంలో ఒకరినొకరు ప్రేమానురాగం కలిగి ఉండండి ప్రియులారా. ఇంట్లో నీ అత్త ఉందా? నీకంటే పెద్ద ఆవిడ. అని ఇంట్లో నీ మామయ్య గారు ఉన్నారా? నీకంటే పెద్ద అయినా గౌరవించండి. నీ తల్లిదండ్రులు ఉన్నారా? గౌరవించండి. నీ తల్లి నాకు భారంగా ఉంది, నీ తల్లిని బయటికి పంపించేయి, నీ తండ్రిని బయటికి పంపించేయి అని ప్రోత్సహించే కోడళ్ళరా, రేపటి దినాన్ని అదే శిక్ష మీరు అనుభవిస్తారు. ఖచ్చితంగా మాట, అదే శిక్ష మీరు అనుభవిస్తారు. దయచేసి దేవుని బిడ్డలుగా వాక్యాన్ని వింటున్నటువంటి మనం, దేవుడు చివరిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని అంటూ ఉన్నాడు. నీ తండ్రి ఆజ్ఞను, నీ తండ్రిని ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఏమైతే చెప్తూ ఉన్నాడో అది నువ్వు ఫాలో అవు. 2, నీ తల్లి యొక్క ఉపదేశాన్ని నువ్వు విను అని అంటూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళ మాటల కంటే నీకు ఫ్రెండ్సే, చాటింగ్లో వచ్చే ఫ్రెండ్సే ఎక్కువ అనుకుంటే రేపటి దినాన్న నీ జీవితమే నాశనం అవుతాయి. తర్వాత మనము మోటి సామెత చెప్తాం, ఏమన్నా తెలుసా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి అని అంటూ ఉంటారు. కాబట్టి జీవితం పాడవక ముందే నీ తల్లి ఉపదేశం విను, నీ తండ్రి ఆజ్ఞకు లోబడితే రాహేలు ఎలా దీవించబడ్డాదో యాకోబును బట్టి, అలాగే నీ కుటుంబ వ్యవస్థలో నీవు దీవించబడతావు. నీకు వచ్చే నీ భార్య అయినా, నీకు వచ్చే నీ భర్త అయినా మీరు దీవెనకరంగా ఎలా ఉంటారు అని అంటే మీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు మీరు వింటే దీవించబడతారు. రాహేలు చేసిన పని తండ్రి యొక్క మందను ఆమె కాస్తూ ఉంది ప్రియులారా, తండ్రి మందను పోషిస్తూ ఉంది. అందును బట్టి ఆమె పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు ఎక్కడో ఉన్న యాకోబును తీసుకుని వచ్చి ఇక్కడ వారికి వివాహం జరిగించినట్టుగా
దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, ఉపదేశాన్ని వినండి. మొదటగా చెప్పాను కదా, దేవుని మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, సంఘ కాపరి మాట వినండి, సమాజంలో ఉన్న పెద్దల మాట మీరు వినండి. మాట వింటే మీరు దీవించబడతారు. మీ భవిష్యత్తును దేవునికి అప్పగించండి. మీ భవిష్యత్తును మీ తల్లిదండ్రుల చేతిలో పెట్టండి. మీ వివాహ పరిస్థితిని మీ తల్లిదండ్రుల చేతికి అప్పగించండి. మిమ్మల్ని పెంచిన వారు మీ వివాహం చేయలేరంటారా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా వాక్యాన్ని గమనిస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ వచ్చే తరములో నీ పిల్లలకు నువ్వు బోధించాలి అని అంటే నీవు మొదటగా నీ తల్లిదండ్రులకు నీవు లోబడితే అప్పుడు నువ్వు దీవించబడతావు. కాబట్టి ఈ రీతిగా రాహేలు జీవితం నుండి క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. రాహేలు తన తండ్రి మందను ఆమె కాస్తూ ఉంది. ప్రియులారా, ఇంటిలో పని చేయండి, చదువుకునే వయసులో చదువుకోండి, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయండి, పని చేసే సమయంలో పని చేయండి, ఆడుకునే సమయంలో ఆడండి. కానీ ప్రతిదీ ఆటే అని అనుకుంటే జీవితం నవ్వుల పాలైపోయే రోజొకటి వస్తుంది. తర్వాత ఎవ్వరూ ఏమి చేయలేరు. కాబట్టి రాహేలు తండ్రి మందను కాస్తూ ఉంది, తండ్రి మాట విన్నది. ఇక్కడ యాకోబు ఇస్సాకు మాట విని, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పెళ్ళి మన వద్దురా, పలానా చోట ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ పాపని నీకు వివాహం ఇచ్చి చేస్తాం అని చెప్పి కౌరు పంపించి వారు వివాహం చేశారు. ప్రియులరా, ఈ దినాన్న మీ వివాహ పరిస్థితి దేవుని చేతిలో పెట్టండి. 2, మీ తల్లిదండ్రుల చేతిలో పెట్టండి. అప్పుడు మీరు దీవెనకరంగా అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటారు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. రాహేలు జీవితం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. ఆమె తండ్రి మందను కాస్తూ ఉందని, తండ్రి మాట వినేదని మేము నేర్చుకున్నాం. అవును ప్రభా, ఈ దినాన్న నీ మాట విని, తల్లిదండ్రుల మాట వింటే, సేవకుల మాట వింటే, సమాజంలో ఉన్న పెద్దల మాట వింటే మేము నిజంగా దీవించబడినటువంటి వ్యక్తులుగా మేము ఉంటాం. మాట వినకపోవటం వల్ల అనేక మంది భ్రష్టులుగా మారిపోతున్నటువంటి దినాల్లో మేము ఉన్నాం. మా తండ్రి, అంచె దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. నీ పిల్లల యొక్క కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబం దీవెనకరంగా ఉండాలి. మేము కోరుకునేది 3 మా తండ్రి. ప్రతి ఇంట్లో సమాధానం ఉండాలి, వారి శరీరానికి ఆరోగ్యం ఉండాలి, వారి కుటుంబంలో ఐశ్వర్యం ఉండాలి. దేవా, ప్రతి కుటుంబాలుగా కలిసి నీ నామాన్ని ఆరాధించే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారాగా, ఎంతమంది టీవీల ద్వారాగా, ఎంతమంది ఫేస్బుక్లో ఈ వాక్యాలు వింటూ ఉన్నారో ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి. వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక వారి ఆశను నెరవేర్చండి. చాలామంది పరీక్షలు రాశారు. త్వరలో మా తండ్రి వారికి రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ మా తండ్రి ఉత్తీర్ణులు అవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా దేశమును, రాష్ట్రమును, జిల్లాను, నియోజకవర్గాన్ని, గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ కూడా దీవించండి. దేశాన్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీరు అభివృద్ధిలోనికి నడిపించండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు అందించబడును, అటు తర్వాత అంతమొచ్చునని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ కార్యంను ప్రతి స్థలమందు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేశ సరిహద్దులను విశాలపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్న రుణ బాధలు, రోగ బాధలు, ప్రతి సమస్యలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే బలహీనులై గృహాల యొద్ద, హాస్పిటల్స్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఆరోగ్య క్షేమాల కొరకు ప్రయాసపడుతున్న డాక్టర్స్ అందరినీ కూడా మీ నామములో దీవించండి. నర్సింగ్ స్టాఫ్ వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మా ప్రజల క్షేమాందరి కొరకు ప్రయాసపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, వారిని ఆశీర్వదించండి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ దీవించండి. దేశ సరిహద్దులో కావలిగా ఉన్న మిలిటరీ సిబ్బంది వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి. దేవా, నీ కృప ద్వారాగా మా తండ్రి ఎందరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు చక్కని ఉద్యోగాలు రావడానికి సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉంటే తగిన కాలం వచ్చినప్పుడు అందమైన బిడ్డల్ని, ఆరోగ్యమైన బిడ్డలను దయచేయండి. నీ కృప వారి పట్ల ఉంచండి. బిడ్డలు లేక మూయబడిన గర్భాలుంటే యేసు నామములో తెరవబడుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి వారికి దేవా, సంవత్సరం తిరిగేలోపు మా ప్రభువా వారి కౌగిట్లో బిడ్డను పెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కాపుదలు ఇవ్వండి. మరొకసారి
దేవా ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తూ ఉన్నాం. దేవా మా కుటుంబ సరిహద్దులను, సంఘ సరిహద్దులను విశాలపరచండి. సేవ చేస్తున్న సేవకులు, వారి వారి సంఘాలు, సువార్థికులు, సువార్థికురాండ్రు అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ, మీడియా వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వానికి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం, ఆదరణ, సహాయం ఈ దినాన వాక్యం విన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ఆయన కృపా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.